ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ హామీ ఇచ్చారు. ఉప్పరవారికట్ట నుండి తేరుబజార్లోని మసీదు వరకు నిర్మించిన రోడ్డు నిర్మాణాలను ప్రారంభించారు. రైతులకు సాగునీరు అందించడం, నిరుద్యోగులకు ఉపాధి కల్పన దిశగా ప్రయత్నాలు ప్రారంభించారన్నారు ఎమ్మెల్యే. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ముదీపిక పాల్గొన్నారు. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బ్రహ్మాండమైన పని జరిగింది. 40 ఏళ్ల నుంచి మేము ఆశిస్తున్నాము, ఎవరు చేయలేదు. మీరు తెలుగుదేశం గవర్నమెంట్లో మీరు చేయగలిగినారని చెప్పి పబ్లిక్ కూడా చాలా హర్షిస్తున్నారు. మరి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి రూల్లోనే పత్తికొండలో ఎన్నైతే మిగిలిపోయినాయో, ఎన్నైతే రోడ్లు మిగిలిపోయినాయో, వాటర్ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఈ 5 ఏళ్ల పీరియడ్లో కంప్లీట్ చేసుకొని, అన్నిటికంటే ముఖ్యమైనది మాకు 68 చెరువులు నింపేది. దానిపైన కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాము. ఆయన దానికోసం స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేశారు. మరి ఈ మార్చి మధ్యం దాకా నీళ్ళు వస్తాయి. అప్పుడు లోపల ప్రతి ఒక్క చెరువు కూడా నింపుకోవాలని చెప్పి ఒక ఆశతో తొందరపెట్టి పని చేసుకోవడం పోతున్నాము. మనము మైనారిటీ మినిస్టర్ గారిని పిలిపించుకొని ఈ షాదీ గారికి ఇంకా ఏమేమి సౌకర్యాలు కావాలో అవన్నీ కూడా మనము తీర్చేటట్ల ఈ 5 ఏళ్లలో కంపల్సరీ మనం చేసి పెడతాము. అదేవిధంగా గత ఎలక్షన్లో 24 ఎలక్షన్లో మైనారిటీ సోదరులందరూ కూడా బ్రహ్మాండంగా బయటికి వచ్చి ప్రతి ఒక్క చోట కూడా, అంటే మన కొత్త పత్తికొండనే కాదు, ఎక్కడ క్యాంపెయినింగ్ జరిగినా కానీ సోదరులు నాతో పాటు బస్సుల్లో తిరిగి, జీప్లలో తిరిగి బాగా సహాయం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా మరి ఇంకోసారి నమస్కారాలు చెబుతూ, నూతనంగా ఏర్పడిన కమిటీకి మరొకసారి కంగ్రాచ్యులేషన్స్. దయచేసి మీరు 10 మందితో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. బాకీగా ఉప్పరవాలాదే. అంబేద్కర్ జిల్లాలో అంబేద్కర్కు ఘోర